ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, నీ చేతు పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాను అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తాడు. నిజమే, అలనాడు వారి చేతి పనులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఉన్నతమైనటువంటి కృపను అనుగ్రహించి బలపరిచాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారి చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి జాబ్ని ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదించబడుదురు అని కీర్తనలు 128వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. సియోను నుండి యెహోవా వారిని ఆశీర్వదించును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ యొక్క ఉద్యోగాన్ని, నీ యొక్క జాబ్లో రావాల్సినటువంటి ప్రమోషన్లో దేవుడు ఎటువంటి జాప్యం లేకుండా ఆయన జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. ప్రభు మీద ఆనుకోవాలి. దేవునికి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభువును నువ్వు ఆరాధించాలి. ఆయన హత్తుకోవాలి. ఆయన హత్తుకొని ఆయన మీద అనుకున్నప్పుడు దేవుడు నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించి బలపరిచేవాడిగా ఉన్నాడు. ఆయన అంత ఉన్నతమైనటువంటి దేవుడు. నిన్ను విడువనటువంటి వాడిగా, ఎడబాయినటువంటి దేవుడిగా నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి బలపరిచేవాడుగా ఉన్నాడు. నీ చేతి పనులను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి పనిని, నువ్వు చేస్తున్నటువంటి జాబ్ను, నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క ఏ వర్క్ అయినప్పటికీ, చేతి పని ఏదైనప్పటికీ ఆ చేతి పనులన్నిటిలో ఆయన కృపనిచ్చి ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అట్టి కృపను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సంపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీ చేతి పని, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవునికి నీ హృదయాన్ని అప్పగించి ప్రార్థించగలవా? పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా, మా చేతి పనిని ఆశీర్వదించే దేవుడుగా నువ్వున్నావు. అందుని బట్టి నీ స్తోత్రాలు. ఏమి ఇవ్వగలం? నీ ప్రేమ, నీ కృపా బాహుళ్యతకు రాజా, ఈ సమయంలో కొద్ది మాటలు మా వెనుకలో దీవించి, నీ బిడ్డలు నిండారుగా దీవించి ఆశీర్వదించుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి.